అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకైతే మేము వెళ్ళామండి. నేను మా ఫ్రెండ్ ఉష గారు వాళ్ళ అపార్ట్మెంట్లో పద్మ గారు వెళ్ళామండి. మేము ఇంటి దగ్గర 1 గంటకు బయలుదేరామండి. కొండపైకి వెళ్ళినప్పటికీ 3 అయిందండి. సింహాచలం తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి 3ంటికైతే బయలుదేరామండి. వేలాది మంది భక్తులు పోటెత్తారండి. వారిలో మేము కూడా ఒకరవ్వడం మా అదృష్టం అండి. కొబ్బరికాయ కొట్టయితే ప్రదక్షిణలు స్టార్ట్ చేసామండి. 32 కిలోమీటర్లండి మొత్తం గిరి చుట్టూ. ఆ తిరుగుతుంటే ఆ స్వామి కరుణా కటాక్షాలు మాపై ఉండాలని స్వామిని తలుచుకుంటూ ప్రదక్షిణలు అయితే చేశామండి. ప్రదక్షిణ చేసినంతసేపు కనుల పండుగగా ఉందండి. అలాగే స్వామి రథం కూడా తొలి పావంచ దగ్గర స్టార్ట్ అవుతుందండి. కొంతమంది రథం వెనుక నడుస్తూ ఉంటారండి. మేమైతే 3ంటికే వెళ్ళిపోయామండి, స్టార్ట్ అయ్యామండి. 3ంటికి స్టార్ట్ చేసి 6లో చిన్న గదిలి పెద్ద గదిలి మీదుగా నడుచుకుంటూ వెళ్ళామండి. దారి పొడుగున సేవాభావంతో ప్రసాదాలు వితరణ చాలా బాగా చేశారండి. మజ్జిగ కావాల్సిన వాళ్ళకి మజ్జిగ, టీలు, కాఫీలు, మంచినీళ్ళు, అలాగే శనగల ప్రసాదం, పులిహోర, బిర్యానీలు ఎవరికి ఆకలితో చేయకుండా భక్తిభావంతో చాలా సత్సంగాలు వారి సేవని చూపించాయండి. దారి పొడుగున అసలు ఆకలి అనేది వేయలేదండి. ఎక్కడ తలనొప్పి పెడితే అక్కడ టీ తాగడం అలాగా బాగా చేశారండి సేవాభావాలు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మానవత్వం, స్వామిపై సేవాభావం చాలా బాగా ఉందండి. మేము 3ంటికి బయలుదేరాం కదండి. కరెక్ట్గా హనుమంతవాకు వెళ్ళినప్పటికి 6 అయిందండి. ఆంజనేయ స్వామి దగ్గర 6 నుంచి మేము మళ్ళీ బీచ్ లోపలికి వెళ్లకుండా ఇసుక తోట పై మీదుగా వచ్చేసామండి. అలా తిరిగి హైవే మీద నుంచి తిరిగామండి. జనం అయితే ప్రవాహంలా కనిపిస్తున్నారండి. మాధవ దారి నుంచి మళ్ళీ జనాలను కూడా హైవే ఎక్కించారండి. మాకైతే చాలా కాలు నొప్పి వచ్చి నడవలేమో అనుకున్నామండి. కానీ స్వామి దయ వల్ల ఎలాగైతే నడిచామండి. నేనైతే నడిచానండి. గోపాలపట్నం మీదుగా సింహాచలం ఆర్చ్ దగ్గరికి వచ్చినప్పటికి రాత్రి 1 గంట అయిందండి. నేనైతే ఉండిపోతానని మా ఫ్రెండ్తో చెప్పానండి. కానీ పాపం ఆవిడ బలవంతం మీద తీసుకెళ్లారు. ఒక్కదాని ఉండకూడదు, పదదా వెళ్ళిపోదామని చెప్పి ఆవిడ దయ వల్ల తిరిగానండి. వెళ్ళామండి. వెళ్తే అక్కడికి కరెక్ట్గా 3 అయిందండి. గోశాల దగ్గరికి వెళ్ళానండి. నేను ఇంకా నడవలేకపోయినా, నాకు కాలు నొప్పి వచ్చేసింది. మాకు దారి పొడుగున ఇచ్చిన స్నాక్స్ అండి ఇవన్నీ, బిస్కెట్లు, చాక్లెట్లు. కాళ్ళు ఎవరికైనా నొప్పి పుడితే దారిలో మసాజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది సేవాభావంతో చేశారండి. మేమైతే గిరి తిరిగాక బస్ ఎక్కి ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయితే అయ్యామండి. కరెక్ట్గా ఇంటికి వచ్చి అయినప్పటికీ 5 అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.